హాయ్ ఫ్రెండ్స్, హరికథ సంభవామి యుగే యుగే ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో చూద్దాం. డిస్నీ హాట్స్టార్లో అన్ని సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్లో డబ్బింగ్ అయి రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ మ్యాగీ దర్శకత్వంలో తెలుగులో నిర్మించబడింది. ఈ వెబ్ సిరీస్లో శ్రీరామ్, రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలు పోషించారు. దివి కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ పోషించింది. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. అరకులో రంగాచారి అనే ఒక వ్యక్తి నాటకాలు ప్రదర్శిస్తూ ఉంటాడు. అయితే ఆ నాటకానికి వచ్చిన కొంతమంది హత్యకు గురి కాబడుతూ ఉంటారు. ఆ హత్య దేవుడే చేశాడని అక్కడున్న అందరూ నమ్ముతూ ఉంటారు. అయితే ఆ హత్యలు చేస్తుంది ఎవరు, ఆ చనిపోయిన వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు అన్నది కనుక్కోవడం కోసం పోలీస్ ఆఫీసర్ విరాట్ రంగంలోకి దిగుతాడు. అతనికి ఓ జబ్బు ఉంటుంది, పెద్ద పెద్ద సౌండ్స్ వినలేడు. అతని ఫ్రెండ్ భరత్ చావు వెనకున్న రహస్యాన్ని తేల్చడం కోసం విరాట్ ఏం చేశాడు, అతని పరిశోధనలో తేలిన నిజాలు ఏంటి అన్నది వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాలి. ఈ వెబ్ సిరీస్ కథ చాలా పాత కథ. ఇలాంటివి మనం చాలా చూసాం. ఏమాత్రం కొత్తదనం లేని కథని కొత్త టెక్నిక్స్తో చెప్తే జనం కొంచెం చూస్తారు. కాకపోతే ఇక్కడ దర్శకుడు మ్యాగీ పాత కథనే పాత స్టైల్లోనే చెప్పడం బోరింగ్గా అనిపిస్తుంది. అక్కడక్కడ కొత్తదనం ఏదైనా ఉంది అంటే తలలు గాల్లో లేవడం, రక్తం చిమ్మడం లాంటివి కొత్తగా యాడ్ చేశారు అంతే. అద్భుతమైన నటుడు రాజేంద్ర ప్రసాద్ ఆయన ఉన్నా సరే ఆయన్ని ఎక్కడా సరిగ్గా వాడుకోలేదు దర్శకుడు మ్యాగీ. ఇక ప్రధాన పాత్రలన్నీ చేతులు కట్టుకొని కూర్చోవడం వల్ల, సైడ్ పాత్రలు హీరోయిజం ప్రదర్శించడం వల్ల ప్రధాన పాత్రలకి ఉన్న వాల్యూ పడిపోయిందని చెప్పొచ్చు. శ్రీరామ్ పాత్ర కూడా అటు ఇటు కాకుండా మధ్యలో ఉండిపోతుంది. క్లైమాక్స్లో ఉన్న చిన్న ట్విస్ట్లో తప్ప అక్కడ కూడా హీరోయిజం కనబడదు. ఇక దివి, దాసు అని పిలువబడే ఒక హంతకుడు హరి అని పేరు మార్చుకొని చేసే పనులు ఆకట్టుకుంటాయి. దానికి మళ్ళీ కుల వివక్షతను జోడించి గుళ్ళోకి అందరినీ ప్రవేశించకుండా ఆపడం, బళ్ళో సరిగ్గా చదువులు చెప్పకపోవడం, ఇటువంటివన్నీ యాడ్ చేశాడు దర్శకుడు. పరమ రొటీన్గా సాగింది ఈ హరికథ. కథలో కొత్తదనం లేదు, టేకింగ్లోనూ కొత్తదనం లేదు. టైంపాస్ కోసం ఈ వెబ్ సిరీస్ని చూడాలనుకుంటే ఒకసారి చూడండి. శ్రీరామ్, రాజేంద్ర ప్రసాద్, దివి అందరూ కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. కానీ ఏ పాత్రను కూడా దర్శకుడు గొప్పగా తీర్చిదిద్దడంలో ఫెయిల్ అయ్యాడని చెప్పొచ్చు. టెక్నికల్గా ఈ వెబ్ సిరీస్ సీరియల్కి ఎక్కువ, సినిమాకి తక్కువ అన్నట్లు ఉంటుంది. ఫోటోగ్రఫీ ఓకే అనిపిస్తుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు అనిపిస్తుంది. విజువల్ ఎఫెక్ట్స్ అక్కడక్కడ బాగున్నాయి. ముఖ్యంగా చెట్టును చీల్చుకుంటూ నరసింహ అవతారం బయటకు వచ్చే సీన్ బాగా తీశారు. మిగిలిన కొన్ని షాట్లు ఓకే అనిపిస్తాయి. భరత్ చావుకి కారణం కూడా బాగానే ఉంది అనిపిస్తుంది. కానీ ఇవన్నీ ఎక్కడో చూసినట్లే అనిపిస్తాయి మనకి. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?